ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అరటికాయ బజ్జీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం మాత్రం వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఒక అరటికాయని అయితే తీసుకుని దాన్ని పీల్ ఆఫ్ చేసేసి సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్నానండి. సో అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అప్పుడే బజ్జీకి అనేది బాగుంటుంది. సో మీరు లావుగా కట్ చేసుకున్నట్లయితే పైన శనగపిండి అనేది ఉడికిపోయి లోపల అరటికాయ అనేది ఉడకకుండా ఉంటుంది. సో అందుకే చూసుకుని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పీసెస్ని వాటర్లో వేసుకోండి. నెక్స్ట్ బ్యాటర్ కోసం బౌల్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుని పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అదే చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. అంటే మనకి బజ్జీ అనేది ఫ్లఫీగా రావడం కోసం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మంచిగా బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలు లేకుండా క్లియర్గా మనం మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే బజ్జీలు అనేది బాగుంటాయి, మంచి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. అరటికాయ బజ్జీకి బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉండాలండి. మనం బజ్జీ వేసినప్పుడు అరటికాయ స్లైసెస్కి బ్యాటర్ అనేది పట్టుకుని ఉండడానికి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని ఈ బ్యాటర్లో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై కోసం వేయాలండి. సో మనం అది స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చినాయో మనకి అరటికాయ బజ్జీ అనేది. సో ఇదంతా కూడా ఒక కుక్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. లేదంటే పైన తొందరగా మాడిపోయి లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. సో అలాగే మిగిలినవన్నీ కూడా వేసేసుకోవాలండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం బజ్జీ వేసిన వెంటనే అవి ఎలా పొంగుతున్నాయో మీకే తెలిసిపోతుంది కదా. కొంచెం మనం బేకింగ్ సోడా వేసుకుంటే మనకి ఫ్లఫీనెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ అరటికాయ బజ్జీలోకి ఆనియన్స్ స్టఫ్గా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఆనియన్ స్టఫ్ కోసం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొంచెం కారం, ఉప్పు, లెమన్ స్క్వీజ్ చేసుకుని వేసుకుని సో బజ్జీని మధ్యలో కట్ చేసి ఆనియన్ స్టఫ్ అనేది మధ్యలో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.